మరి ఇన్నేళ్ళు ఏం చేసావు? 18 ఏళ్ళు పెళ్ళేడు వచ్చేంత వరకు ఏం చేసావు? నువ్వు సంపాదించింది. భార్య కష్టపడుతుంది, భర్త కష్టపడుతున్నది, నువ్వు ఏం చేసావు? మొదటి నుంచి ఆడంబరాలు చేసుకుంటూ వచ్చావు. నలుకయ్యే 50,000 రూపాయలు ఖర్చు అలాగే బ్యాంకులో వేసుంటే పెళ్ళే పొద్దుటికి, అంటే 10 ఏళ్లకో 12 ఏళ్లకో పెద్ద పాప అయిపోయింది. అది 18-20 ఏళ్ల లోపల ఇంకా 50 లక్షల రూపాయలు అయ్యేది. ఆహా, మనం చూపించుకోవాలి ఊర్లో అందరికీ. పొదుపు ఎక్కడుంది? వచ్చే జీతం మింగ్యా పాయ. పొదుపేది? పొదుపు ఏది? 100 రూపాయలు సంపాదించావు అనుకో, 100 రూపాయలు సంపాదించావు, ఒక 60-70 రూపాయలు ఇంటికి ఖర్చు పెట్టుకో హ్యాపీగా. ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టుకో. ఒక 10 భాగం దేవుడికి ఇచ్చావనుకో. అంటే ఇయర్లండి, ఇక్కడ కొంతమంది దరిద్రులు ఉన్నారు, వాళ్ళకి డబ్బు మీద ఉన్న మమకారం దేవుని వాక్యం మీద అస్సలు లేదు, అలా పక్కన పెడదాం. కానీ ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక పొదుపు సంఘాల్లో చేరి నువ్వు ఆడ పొదుపు ఏం చేయాలి? అప్పు చేసిందే ఎక్కువ. యోసేపు ఫరోతో మాట్లాడుతున్నాడు, అయ్యా 7 సంవత్సరాలు బ్రహ్మాండంగా పంట పండుతుంది, ఇప్పుడంతా తిని ముద్దుర్చుకున్నాం అనుకో, మళ్ళా 7 ఏళ్ళు ఏమొస్తుంది? కరువయ్యా. ఇప్పుడే గిడ్డంగులు కట్టి ఈ ధాన్యం నిల్వ చేస్తే అప్పుడు తినడానికి తిండి, మనకు కావలసిన ధనం వస్తుందంటే, అంత జ్ఞానం కలిగిన వాళ్ళు మా దేశంలో ఎవరు లేరు యోసేపయ్య, ఆ పని ఏదో నువ్వే చూసుకో, ఈ దేశం మొత్తం నీ ఎదుటుంది, నువ్వు చేయన్నాడు. అంతేనండి యోసేపు గారు ఏమాత్రం ఆలోచించడంలా, పండుతుంటే ధాన్యం కొంటున్నాడు, గిడ్డంగుల్లో చేరుస్తున్నాడు, నిల్వ పెట్టేశాడు. మరలా 7 సంవత్సరాలు భయంకరమైన కరువులో దేశమంతా ధాన్యపు కొరత ఉంది, ఐగుప్తులో మాత్రం ధాన్యము సమృద్ధిగా ఉంది. అమ్మగారులు ఎలాంటి వాళ్ళంటే, ఇప్పుడు ఇళ్లలో అయ్యగారి జీతం జానడు, అమ్మగారి ఖర్చు బారడు. సంపాదిస్తున్నారు అయ్యగారు ఒక 10,000, 20,000, 30,000 జానడే. ఈమె పెట్టే ఖర్చులు, ఈమె చేసేటటువంటి భయంకరమైనటువంటి ఈ ఈఎంఐ కంతులు ఉన్నాయి చూడు, ఇంతవరకు అయిపోయి. ఇప్పుడు ఈ ఖర్చు పెట్టి లేకపోతే జానడు చంపేచ్చాయని ఒక 3 నెలలు మంచం మీద పండుకుంటే ఈ అమ్మాయి లమ్మలు వచ్చి కడతారా అండి అప్పు? పొదుపేదండి. కోపం వస్తుంది కదూ, వాక్యం పనిచేస్తుందని అర్థం. కోపం వస్తుంది. ఈ మాటలు మీకు ఎక్కడ దొరకవు. నేను మిమ్మల్ని దెప్పిపుచ్చడానికో నొప్పిపుచ్చడానికో అనట్లానే. దేవుని బిడలమండి మనం. మన పిల్లలు వివాహం అయ్యే సమయానికి అప్పులు దొరక్క పెద్దగా ఎచ్చులు మాట్లాడతారు, మేకపోతే గోయాలంట, ఏమో లేకపోతే ఊరిళ్ళు పాది పెట్టాలంట, పెడితే తినిపోతారు. మళ్ళీ ఎవరు కట్టుకుంటారు? ఎందుకమ్మా హ్యాపీగా ఏదైనా కార్యం జరుగుతుంది ఇంటికాడ పెట్టి ఎవడోడో వచ్చి పడతాడంటే, అమ్మో రూబేన్ అనే చర్చికి పోద్దురే, అక్కడ ఆయన చాలా స్ట్రిక్ట్ అన్నప్పుడు సింపుల్ గా కింద గ్రౌండ్ లో పెట్టుకుని ఒక 50-100 మందిని పిలుచుకుని పోంచి, మన ఇంటికాడ ఏంది చూపించుకోవాలి, మన కథ చూపించుకుంటారు కదా, మళ్ళీ ఈపులు వస్తాయి అప్పులు కట్టుకోలేక. లేరు మీరు అట్లా టోన్లు లేరు. శక్తికి మించిన తాహతుతో జీవితాంతం వడ్డీలే. అసలు ఎప్పుడు కడతావు బాబు, అసలు ఎప్పుడు కడతావు? పొదుపు. దేవుని బిడ్డలమైనటువంటి మనము పొదుపు ఉండాలి. 3వది, అదుపు లేని నోరు నష్టాన్ని తెస్తుంది. పొదుపు లేకపోతే చాలా కష్టం. ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరు స్త్రీలు, పురుషులు ఏదైనా చేయికు దాచేసి ఖర్చు పెడుతున్నారు అనుకోండి, మీ తెలివేమైందమ్మా? చిన్నగా ఆ రోజు మన అమ్మలు, మనకు జన్మనిచ్చిన వాళ్ళు ఆ ఉప్పు డబ్బాలో కొంత, ఆ డబ్బాలో కొంత, ఈ డబ్బాలో కొంచెం దాచి మన అవసరతలు తీర్చారు. వాళ్ళు ఏమి దాయలా. పిల్లలు పెరిగారు, పెళ్ళిడు వచ్చారు, ఆ రోజు అప్పు కోసం వెళ్ళి ఇంకా ఆ రోజు వడ్డీ గురించి బార్గింగ్ ఏమి ఉండదు. వాడు చెప్పింది ఇప్పుడు జరగాల, కార్యం పని జరగాల. అట్లా చేస్తే కుటుంబాలు నిలబడతాయండి? నిలబడతాయా? అట్లా చేస్తే ఎంత తొందరపాటు. చాలా మందికి బుద్ధి లేదు. ఎట్లా చేస్తావు పెళ్లి అంటే, డాక్రా వస్తే చేస్తా అంట.
డాక్రా వచ్చి చేస్తావా? డాక్రాకు ముందు చేసిందంతా డాక్రాది నీ సొమ్ము కాదు, బ్యాంక్ ఇచ్చే లోన్తో పెళ్లి చేస్తావా? మరి నువ్వేం చేసావు? ఇన్ని రోజులు పుట్టి కన్ని పెంచుకున్న పాపకు మళ్ళీ మంచి సంబంధమే కావాలా మనకు? మంచి సంబంధం అంటే ఊరికొచ్చేస్తుందా? నేను నాకు తెలిసిన ఒక కుటుంబం వేరే ప్రాంతం నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అమ్మాయి డాక్టరు, అబ్బాయి డాక్టరు, 1,50,00,000 ఇస్తా అంటే ఆస్తులు అంతస్తులు అన్ని కలిపి ఇంకా అబ్బాయికి అది ఇష్టమంట అని చెప్తున్నారంట. అంటే 1,50,00,000 అయిపోయింది, ఇంకా 34,00,000 ఎక్స్ట్రా అడుగుతున్నారు. పొదుపు ఉండాలి. 4వ దానికి వెళ్దామా? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24-25 వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడికి వచ్చేవారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నందుదురు, నీళ్లు పోయేవానికి. 3వది, అండదండలుగా నిలవాలి సేవకునికి బీదలకు. విశ్వాసి కదా నువ్వు? విశ్వాసమే కదా. సేవకుడు అన్ని పనులు వదిలేసి దేవుని పని చేసి మీ ఆత్మలను కాయిస్తూ ఉన్నాడు. ఏమన్నా అండదండగా నిలబడ్డావా? ఒక ఆయన కానుకిచ్చి హట్టయ్యారు వాళ్ళు. హట్టయినా నేను హట్టయ్యను కానుక కదదు, ఇచ్చినాడు కానుక. చూడు నా చేతిలో ఎంత లెక్క ఉందో అని. వరే దరిద్రుడా, లక్షలు తీసుకున్నా నీ చేత్తో, పక్కన పెట్టండి మళ్ళీ తీసుకుంటానన్నాను. కనపడేటట్టుగా కదా అక్కడ రాయబడింది. నువ్వు వెదజల్లితే అది కనపడాల్సిన పనిలే. ఔదార్యం, ఔదార్యం. మన చేతులు ఎప్పుడు ఇచ్చేవిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను మీకు. విరవబడితే ఫలిస్తావు. చిన్నపిల్లల దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి. 5 రొట్టెలు వచ్చి యేసయ్య చేతిలో పెట్టాడు. యేసయ్య 5 రొట్టెలు వేరే సంఘం వాళ్ళకి ఇచ్చి, రే నువ్వు సగం తిన్నంత తిని నేను ఆశీర్వదించాను కాబట్టి ఇంకా మిగులుతుంది, నువ్వు తిన్నాక పక్కనోనికి అన్నాడా? అన్నాడా? ఏమన్నాడు? విరిచి వారికి ఇచ్చాడు. ఎందుకు విరిచి ఇచ్చాడంటే తిన్నావనుకో ఎంగిలింగోడు ఆకలితో అయినా ఉంటాడు కానీ తినడు. యేసు చేతిలో నువ్వు పెట్టే అర్పణ విరవబడితే నువ్వు ఉన్న అన్నదండ నిన్ను గొప్పగా కొండగా నిన్ను ఆయన ఉండి నడిపిస్తాడు. నా జీవితంలో ఈ రోజు వరకు దీవించబడింది మీరు ఇచ్చిన దాంతో కాదు. మరలా చెప్తాను ప్రియులారా, ఇస్తే 100 ఇస్తావు, 1000 ఇస్తావు, 10,000 ఇస్తావు, దేవుని పరిచర్య కనుక ఇస్తావు. నేను కూడా పరిచర్య చేస్తూ ఉన్నాను. కానీ నేను దీవించబడిన ప్రతి దాని వెనక నా దేవునికి నేను ఇచ్చేది మీరు ఇచ్చినట్లు ఉండదండి. మీరు ఇచ్చినట్టు ఉండదు. ప్రారంభ దినాల నుంచి ఆ పునాది వేసుకున్నాను. విజయవాడలో ఒక ఆయన నన్ను మీటింగ్కి పిలిచాడు. ఒక వీధిలో మీటింగ్ పెట్టాడు. సౌండ్ బాక్సులు అన్ని సూపర్గా పెట్టి మీటింగ్ పెట్టాడు. నాకు ఒక లాడ్జీ తీశాడు. భోజనం లాడ్జీకే తెచ్చి ఇస్తున్నాడు. 3 రోజుల మీటింగ్, 2 రోజులు. మొదటి రోజు వాళ్ళు ఎవరో ఉన్నారు, 2వ రోజు 3వ రోజు నేను ఉన్నాను. 3వ రోజు అన్నాను, అన్న సారికి మీరు భోజనం ఎక్కడే తెస్తున్నారు, మీ ఇంటికి వస్తా అన్నాను. మధ్యాహ్నం భోజనం మీ ఇంటికి వస్తా, ఆడ తిందాంలే అన్నా అన్నాను. అట్లా నాన్న వద్దులే అన్నా తెస్తాలే అన్నాడు. లేదులే అన్నా, చిన్న పిల్లలు, 2 కొడుకులు 1 కూతురు, పిల్లలను చూసి నేను వస్తానులే. కష్టంగా ఒప్పుకున్నాడు. రాన్న అన్నాడు. చిన్న పిల్లలు ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నారు వాళ్ళు పిల్లలు. కొన్ని అవి ఇవి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను నమ్ముతారా, ఆ కృష్ణా బ్యారేజ్ పక్కన వాళ్ళ ఇల్లు. ఒక్క మంచం వంచితే మనిషి తిరగడం కష్టం. పోగానే మంచం మీద కూర్చోబెట్టాడు. అన్నం పెట్టాల్సి వచ్చినప్పుడు మంచం పైకి లేపేశాడు. కూర్చున్నాను. కరెంటు పోయింది. చిమ్మ చీకటి. అరే ఈయన ఎట్లా పెట్టాడు ఇంత మీటింగు? పేదవాడు. లాడ్జిలో నేనున్నాను. మోదుకూరు నుంచి పిల్లోళ్ళు, గుంటూరు జిల్లా మోదుకూరు నుంచి పిల్లోళ్ళు మంచిగా చేపలు అవి ఇవి కర్రీస్ అన్ని చేసుకొని భోజనం తీసుకొని వచ్చారు. అన్న లాడ్జికి వస్తున్నాం అన్నా.
దగ్గరే కదా, వాళ్ళు వచ్చారు. భోజనం చేసి పిల్లల్ని పిలిచి, ఈరోజు నేను వికెట్ చేయాలి సాయంత్రము, ఆ సోదరుడు వచ్చి లాడ్జ్ బిల్లు కడతాడు, మీరు వెళ్ళి కట్టేపోండి, నేను డబ్బులు ఇచ్చాను. బిల్లు కట్టారు. ఈ సహోదరుడు వాళ్ళ భార్యను పిలుచుకుని సాయంత్రం వచ్చాడు. ఆ వచ్చిన 10 రూపాయలు 20 రూపాయలు అన్ని తీసుకొని కవర్లో చుట్టేసి కనపడకోకుండా, గుర్తుపెట్టుకోండి, కానుకిస్తున్నారు, మీ కుడిచే ఇచ్చేది ఎడంచేకి తెలియకూడదు. మీ అమ్మకు, మీ భార్యకు, మీ పిల్లానికి కనపడాలని చెప్పి, చూడు నేను ఇచ్చింది ఎంతనో, నా సౌక్ ఎంతో అని అన్నావు అనుకో, నువ్వు ఇచ్చి వేస్ట్. కొంతమంది ఇట్టు పట్టుకుంటారబ్బా, కనపడతాడు 500 నోటు కవర్లో పెట్టి, ఏం కనపడకపోతే నువ్వు ఇచ్చిందేదో దేవునికి తెలియదు. నేను ఆ చేయని ఇలాగే అన్నా. అదేంటన్నా? లేదు, మా పిల్లలు ఇంతకుముందు పల్లెలో మీటింగ్ పెట్టాను, వాళ్ళు కానుక తీసుకొని వచ్చారు, వాళ్ళు మీటింగ్కి ఏమన్నా ఇద్దాం అనుకున్నారు, నేను ఇప్పించుకున్నాను మీటింగ్ అంతా పొట్టిదే. నువ్వు ఉంచాను అన్న, మాకెట్లా ఆశీర్వాదం, సరే ఇవ్వు కానుక ఇప్పించుకొని ఆ కానుక ఆమెకిచ్చి, నాకన్నా పెద్దదే, అక్క మీ తమ్ముడు పరిచర్యకి ఇచ్చాడని తీసుకో అక్క అని అన్నా. ఆమె బోరుమని ఏడుస్తుంది. మీరు అక్కడ ఉన్నారంట, వయోసాల దగ్గర అంట, పాస్ట్ అంట, మీరేంటయ్యా మాకు ఇచ్చేస్తున్నారు, మాకెట్లా? చెప్పాను కదక్క, నేను తీసుకున్నాను పాస్టర్ గారితో, మా అక్క కదా, పిల్లలకు ఖర్చు పెట్టమని ఇస్తున్నాను. నా దేవుడు నన్ను ఒట్టి చేతలు నిలబెట్టలే. ఎక్కడ ఈరోజు సంఘ బిడ్డలు ఏమైనా చేసేటప్పుడు ఏదన్నా ఇవ్వాలా అనే తలంపు నాకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, నేను ఒక భాగం ఇస్తే నా దేవుడు ఎటు నుంచి ఇస్తాడో ఏమో తెలియదు. అదే మళ్ళీ ఫేస్బుక్లలో, నాకు ఫేస్బుక్ లేదులేండి, ఎక్కడ పెట్టుకోను, పలానా వాళ్ళకి ఇంత ఇచ్చి ఇంత చేసి ఇంత ఓ అని చెప్పేసి. కానీ నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఔదార్యము కలిగిన వారిని ఎప్పుడైనా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చాలా మంది మిగిలితే ఇద్దాం అనుకుంటారు. మిగిలితే కాదు, రొట్టెలు విరిచిన తర్వాత మిగిలింది ఇంటికెళ్ళాయి. దేవుని ప్రియబిడ్డలారా, ఒక్కటి చేసి చూడు దేవుని కొరకు, అండదండగా నిలబడి చూడు. దేవునికి కానీ, దేవుని సేవకులకు కానీ, బీదలైన వారికి కానీ నీ దేవుడు చూసేది. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు కదా మీలో. నా వెంట తిరిగిన యవనస్తులు 10 మంది ఉన్నారు అనుకుందాం, ఒక 8 మంది ఉన్నారు అనుకుందాం. 8 మందిలో ఎక్కువ హాస్పిటల్ పాలైంది ఒకరిద్దరే. మీకు అప్పుడైనా కృతజ్ఞత కలగాలి. అరే, మేము దేవుని విషయాల్లో ఎక్కడ వెనుకబడి ఉన్నాం, మేము ఏ స్థితిలో ఉన్నాం. ఒకరిద్దరే. ఒకడు మా అన్న కొడుకు అయితే, ఇంకొకడు కిరణ్. ఇంకా మిగతా పిల్లలు ఎవరు హాస్పిటల్ చుట్టూ తిరగలా, హాస్పిటల్ మంచాలకు ఎక్కలా. కరోనాలో అన్ని పరిచయాలు చేశారు, వీళ్ళంతలకలు తిరిగారు. మీ చేయి ఎప్పుడు వెనకే ఉంది. దేవుడు మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఏమా, మీ అమ్మ, మీ అన్న, అక్క, చెల్లి ఎట్లా తిన్నాం, ఎట్లా బ్రతికేమో తెలియదు. మీరు అనుకుంటారు. ఇంకో పాయింట్ ఉంది, నెక్స్ట్ తర్వాత చెప్తాను. కృతజ్ఞత లేకపోతే చెప్పాను, గడిచిన వాళ్ళంలో ఆర్థికంగా చితికిపోతాం, ఆరోగ్యంగా చితికిపోతాం, అనారోగ్యాల పాలవుతాం. బీ కేర్ఫుల్. దేవుడు నీకు ఇచ్చిన దానిలో ఒక భాగం ఆయనది ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఒక భాగం ఎప్పుడు ఆయనది గుర్తుపెట్టుకో. మిగిలితే ఇవ్వద్దు. మిగిలి ఇవ్వడానికి ఏమన్నా నా దేవుడు అడక్క వినేవాడా, లేకపోతే నేనేమన్నా అడక్క తినేవాడినా? కాదు. అప్పు చేయమాకు ఆడంబరాల కోసం, ఆతురపడవాకు, అదుపు లేకుండా ఉండి పొదుపు చేయకుండా ఉండగాకు. 4వది అండదండగా నిలుచు. 5వది చెప్పంటారా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము. సమయానికే ముగిస్తాను ప్రియులారా. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చూద్దామా? అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగు చేసనని అనుకుందురేమో. ఆ మాట బాగా అండర్లైన్ చేయండి. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని. ఆ మాట అండర్లైన్ చేసుకోండి అమ్మా అందరూ. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు
ఉద్యోగమైన, వినండి తలలేపి, ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతుల కష్టార్జితమైన నీ చదువు వలన కలిగింది కాదు. నీ చదువు వలన కలిగింది కాదు. దేనివల్ల? దేవుని సామర్థ్యం. 5వది రాసుకోండి, ఆధారము దేవుడే అని గుర్తించండి. ఆధారము దేవుడే అని గుర్తించండి. అమెరికా డాలర్ ఇది, అమెరికా డాలర్, అది $100 ఇది. అంటే ఇప్పుడు 9,500 ఒక్క నోటు. వీళ్ళు డబ్బు మీద ఏం రాసుకున్నారంటే, ఇటువైపునేమో యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి రాసుకున్నారు. ఇటువైపున వాళ్ళు ఏమని రాసుకున్నారు? వాళ్ళ నోటు మీద, ధనం మీద అంటే ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని రాసుకున్నారు. మా నమ్మకం మా దేవుడే. ఉద్యోగం కాదు మా నమ్మకం, మా నమ్మకం మా దేవుడే. ఎందుకు? దేవుడి తర్వాత వచ్చిందే డబ్బు. దేవుడు పుట్టిస్తే ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చింది నీకు ఉద్యోగం, ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చింది నీకు వ్యాపారం, ఒక వయసు వచ్చిన తర్వాతే పెళ్లి, ఒక వయసు వచ్చిన తర్వాతే ఉద్యోగం, ఒక వయసు వచ్చిన తర్వాత బడిలో చేరడానికి నీ తల్లిదండ్రులకు 10 రూపాయలు ఇచ్చినవాడు ప్రభువే. మరి డబ్బు మీద నీకు మమకారం ఉంది, కానీ ఆధారమైనటువంటి దేవుని మీద నీకు లేదు. నష్టపోతావు సోదరుడా, సోదరి. డబ్బు కోసం చెప్పాననుకోకండి. నా దేవుడు నాకు ఏ కొరత లేకోకుండా ఇక్కడ ఆయన దగ్గర మోకాళ్ళు ఉంచుతాను, ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు ఎవరో ఒక 500 1000. పెద్ద కోట్లేం లేవు, సూట్లేం లేవు. సూట్లు అంతా వేసుకునేది కాదు, కానీ నాకు ఇవ్వబడిన దానిలో నా చేయి ఇప్పుడు ముడుచుకోదు. ఇదిగో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది మీ డబ్బు బయటికి తీయాలంటే చాలా ఇబ్బంది మీకు. అందుకే మీరు పోయేటప్పుడు ఆ డబ్బును కూడా వేస్తారా? గుంతలో వేయరు. ఆధారమైన దేవుని కొరకు ఏం చేశాను? బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు అని రాయబడింది జ్ఞానైన సొలొమోను. 100 మంది మనకు తెలిసింటే ఒక్కరికన్నా మనం ఏదైనా సహకారం అందించుండద్దండి. ఒక పూట 1 కేజీ బియ్యం నీకు పనిచేసిన వాళ్ళకి కాదు, నీకు ఉపయోగపడిన వాళ్ళకి కాదు, నీకు తిరిగి ఇవ్వలేనటువంటి దయనీయమైన స్థితిలో నీతిగా బతికే వాళ్ళకు. తాగుడుపోతాలకు మేము భూ పిలిచి పెట్టినలా. ఎందుకు పెట్టినావు భూ పిలిచి? తాగుడుపోతానికి కై పట్టుకోలేడనా? వద్దు. ఆధారం దేవుడే. నేను ఈ నోట్ చూసినప్పుడు అండి, అంటే దుబాయ్కి వెళ్ళేటప్పుడు మేము శంషాబాద్ లో ఈ మన డబ్బులు అక్కడ చెల్లవు. అప్పుడు కొన్ని డాలర్స్, తర్వాత దుబాయ్ కరెన్సీ, అవి కొన్ని ఒకటే కాకుండా 4-5 రకాలు తీసేసుకున్నాను అనమాట. అవి చెల్లుతాయి, అన్ని చెల్లుతాయి. తిరిగి వచ్చేటప్పుడు ఖర్చు కాల అవి అక్కడ మళ్ళీ ఇచ్చేయచ్చు. కానీ నేను అనుకున్నాను, నీలే గుర్తుగా కొంచెం ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఇది డాలర్ రా, ఇది దీనార్ రా అని పిల్లలకు చూపించచ్చులే అని చెప్పేసి తీసుకొచ్చేసుకున్నా. అప్పుడే చూసా నేను, సో నిజంగా దేవుని మీద ఎంత నమ్మకం అండి వాళ్ళకు. అందుకే అన్నాడు, మీకు భాగ్యము, మీరు సామర్థ్యము సంపాదించుకున్నటకు భాగ్యము కలుగు చేసిన దేవుని ఆధారం అన్న సంగతి మర్చిపోమాకండి. ఆర్థికంగా నిలదొక్కోవాలంటే ఆడంబరాలకు అప్పు చేయకూడదు, ఆతురపడకూడదు, తొందరపడకూడదు, అదుపు లేకుండా పొదుపు చేయకోకుండా జీవించకూడదు. అండదండగా దేవుని సేవకులకు, పేదలకు నిలబడాలి. మీకు ఒక మాట చెప్తానండి, మనం ఈ స్థితిలో ఉన్నాం. ఈ స్థితి లేని వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఒక మంచి ఇల్లుందా? ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, కొన్ని నేను నేర్చుకున్నదే మీకు చెప్తున్నానండి, మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు. నేను నేర్చుకున్నాను అవన్నీ, అవి నేను చేస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు దేవుడు మీకు చెప్పమంటే చెప్తున్నాను. నేను చేయకుండా చెప్పాను అనుకోండి, మీకు కూడా చాలా ఆవేశం వస్తుంది. ఏందన్నా ఇన్నేళ్ళలో నువ్వేమన్నా చేసావా చెప్పు అని అడగండి, ప్రారంభం నుంచి మీకే తెలుసు.
ఉన్నవానికి ఏం చేయాల్సిన అవసరం లేని వాడిని గుర్తించి చేయడం, చేస్తూ ఉండడం. ఆధారము దేవుడే అని. 6వది చూద్దామా? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోతూ అక్రమముగా నడుచుకొనుచున్నారని. అలసత్వం అభివృద్ధికి ఆటంకం. అలసత్వం అభివృద్ధికి ఆటంకం. అలసత్వం అంటే ఏం పని చేయకుండా తిని గోరున గోలున్న వాళ్ళని తప్పి ఏం పని చేయరు కొంతమంది. ఈ పెరుగుదంటే కొరకడం తప్పితే వాళ్ళ బుద్ధి ఏం పెరగదు. అర్థమయ్యే రీతిగా చెప్తా. ఇంట్లో ఒక్కడు పని చేస్తుంటాడు, 5 మంది కూర్చొని తింటాంటారు. పైపెచ్చి వచ్చి పెట్రోల్కి డబ్బులే, డీజిల్కి డబ్బులే. మరి నువ్వేం చేస్తావు? ఎద్దా కట్టు. బాగా చదువుకుంటారు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేనే చేస్తావు ఉద్యోగం. వీళ్ళ నాయన గవర్నమెంట్ తహసీల్దార్, నీకు ఉద్యోగం. నీకు ఏదో పని చేసుకొని దాని కొరకు ప్రయత్నం చేయాలి. ఇంట్లో కూర్చోవడం కాదు, ఏదో ఒక పని చేసుకుంటూ నీ అవసరతలను నువ్వు తీసుకుంటూ. అందుకే ఎక్కడ అన్నాడు ప్రియులారా, పని చేయకపోతే వాడు భోజనం చేయకూడదు అన్నాడు. మీరు చదువుకునే పిల్లలు చదువుకోవడం మీ పని. పరీక్షలు అయిపోయాయి, అమ్మ నాన్నకేమైనా చేయడం పని. ఫోన్ పెట్టుకొని కసుదొప్పేది కాదు పని. దరిద్రులారా, ఫోన్ పట్టుకొని నిత్యం దొబ్బి తలకాయ మందంగా నొప్పించాంది మా. తలకాయ నొప్పికి ఇంకే నొప్పిస్తుంది. నాకు తెలిసి మన ప్రాంత ప్రొద్దుటూరులో ఒక పాప మెంటల్ అయిపోయే స్థితికి వచ్చింది. ఫోన్ పక్కన పెట్టంటే వీడికి మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం. ఎందుకంత కోపం? మనిషికి వచ్చినట్టు రాకుండా పశువుకి వచ్చినట్టు అని అర్థం. ఎప్పుడు ఏం దాని మీద చదువుతున్నావా? ఏ పనిలా అలసత్వం చేస్తున్నావు. నేను మన యవన బిడ్డలను అడిగాను, ఏం కావాలని ఉన్నావు? డాక్టర్, పోలీస్. అరే దొంగలు అవుతారా మీరు, దొంగన వెళ్ళారా? డాక్టర్ కావాలని చెప్పేసి అంటే నీట్లో 20 లక్షల మంది అటెంప్ట్ చేస్తారు ఎగ్జామ్ను. 20 లక్షల మందిలో క్వాలిఫై 5 లక్షల మందే. 19 లక్షల మంది బయటికి వెళ్ళిపోతారు. మరి నువ్వు ఎంత టగ్గాపరగా ఫోటో ఉంది నీకు. 10వ తరగతి అయిపోయినప్పటి నుంచి బయాలజీ, సైన్స్ నిత్యం నోట్ టు నోట్, పేపర్ టు పేపర్ మైండ్లోకి ఎక్కి చేసుకోవాలి. గ్రూప్స్ కు వెళ్ళాలి అంటే 18 hours చదవాలి పర్ డే. రోజుకు 18 గంటలు చదివితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతావు, లేకపోతే గుమస్తా కూడా కావాలి. దరిద్రుడా, 18 గంటలు ఫోన్ పట్టుకొని, 18 గంటలు కాకపోతే 8 గంటలు ఫోన్ పట్టుకొని నేనైతా. నువ్వేం కావు. నువ్వు అవుతావని చెప్పేసి మీ అమ్మ మీ నాయన ఊరికే కలలు కానీ ఉయ్యాల్లో ఊగుతా ఉంటారు. వెనకాల ఏ ఆపు ఉండదు, ముందు ఏ ఆపు ఉండదు. మావాడు కలెక్టర్గా ఎక్కినాడని ముందుకు దిగాల్సినవే ఎక్కి పెట్టినారనుకో మెడలు తిరుగుతాయి. అలసత్వం. పని చేయని వాడు భోజనం చేయకూడదు అన్నాడు దేవుడు. ప్రార్థన కూడా పనే. ప్రార్థన టైంలో బేకారిగా ఉంటారు చాలా మంది. మందిరంకి వచ్చి కూర్చోవచ్చే తప్పేముంది? దేవుని మాటలు జ్ఞానాన్ని ఇస్తాయి. నిజంగా చదువుకుంటే సంతోషం. మా దయం ఉంది, అతిపూర్ భూతం. 6 గంటల కల్లా ఫోన్ చేయకపోతే ఈపులు పగులుతాయని ఒకసారి పగిలాయి. మంచిగా టాలెంట్గా 5:50కి అలారం పెట్టుకొని అమ్మా నేను లేచినా. అప్పుడు మా ఆమె అనుకుంది లేచిందంటే మళ్ళీ 6 నుంచి 7 దాకా అనుకుంటుంది. ఇంకా అలారం లేదు. ఎవరిని మోసం చేస్తావు మే నువ్వు? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏ పంట అయితే కోస్తావో అని చెప్పు, అదే గోయాలి. నన్ను మోసం చేయొచ్చు నువ్వు, కానీ మోసపోతున్నావు నువ్వే.
పాడైపోయింది నీ జీవితమే. అమ్మను మోసగించచ్చు, నాయన మోసగించచ్చు మీరు, కానీ మోసం అయిపోయింది మీరే సోదరులారా. అలసత్వం అభివృద్ధికి ఆటంకం. జాగ్రత్త, జాగ్రత్త. చదవాలన్నా హెవీ హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే సక్సెస్ అవ్వట్లా. నువ్వు టూకీగా, బేకారిగా అప్పుడొక గంట పుస్తకం చదివి నేనేదో నువ్వేమి సాధించావమ్మా? లాస్ట్కు ఆ అంగడి కాడ ఈ అంగడి కాడ సెక్యూరిటీ, ఆ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళతో తుప్పు అని తిట్లు, లేకపోతే ఆడపిల్లలు అయితే బోకులు కడగను, ఇల్లు తుడచను. ఇంకేం చేస్తాం? ఇంకెంత చదవకపోయినా 20-25 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లిళ్ళు చేయాలి. ఎవడికోడికి తగలగడితే వాని తగలగట్టుకొని ఇంకా జీవితాంతం వాడికి నెమ్మదిలే, నీకు నెమ్మదిలే, అమ్మ నాయనకు నెమ్మదిలే, వాళ్ళ అమ్మ నాయనకు నెమ్మదిలే, ఎవరికి నెమ్మదిలే. ఎందుకు? నీ అలసత్వం. ఇంకొక మాట చూద్దాం, చాలా ఎక్కువైపోయినట్టు. సరేనా? మరి ఏం చేయాలి? చివరి విషయం, అభివృద్ధి కలిగించే వాటిపైన పెట్టుబడి పెట్టండి. ఏడవదేంటి? అభివృద్ధి కలిగించే వాటిపైన పెట్టుబడి. పిల్లలు వింటారా? ఒక మాట చెప్తాను మీకు. దొరలు దోచుకోలేనిది, దొంగలు ఎత్తుకుపోనిది విద్య. ఏమ్మా, అప్పు చేయాల్సి వచ్చిందా? విద్య కొరకు తప్ప ఇంటి కొరకు కూడా చేయగాకు. లేదా ఒకవేళ ప్రాణం మీదకి వస్తే చెయ్యి, ఇక దేనికొద్దు. ప్రార్థన చేద్దాం. దేవా, నేను ధనవంతుడొకటి కొరకై నీవు దరిద్రుడిగా వచ్చింది ఎందుకా? మరి నేనేం చేస్తున్నాను? అన్ని ఆడంబరాలే. మన రాయలసీమలో అయితే దాన్ని ఎచ్చులు అంటారు కదండి. ఎందుకండి? మింగను మెతుకు లేకపోయినా వాటికి మాత్రం పూసుకోవడం, రాసుకోవడం. ఏ పొద్దున్న రంగు బయటపడదు, నవ్వే కదండి. జాగ్రత్త వహిద్దాం. ఈ మాటలు ప్రభువే మాట్లాడాడు. మంచి శుభదినాన మార్పు చెంది బ్రతుకుదాం. సంపాదన జానడైతే ఖర్చులు బారడొద్దమ్మో. జానడైతే బెత్తడే ఖర్చు పెట్టుకొని మిగతాది పొదుపు చేద్దాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మేము ధనవంతులము కావాలని దారిద్ర్యతను అనుభవించి ఈ లోకములో మా కొరకు ఎన్నో మీరు శ్రేష్టమైన ఈవులు ఇచ్చారు నాయన. కానీ మేమంటూ నీకు ఏమి ఇచ్చింది లేదే. పెదవుల ఉచ్చారణ తప్ప. అంటే ఒక పేరు చెబితే కానీ మాలో చలనం రాదా? మా జీవితాలు నేడైనా సరిదిద్దుకొని ఎన్నో విపత్తుల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించిన దేవాది దేవుడవైన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆర్థిక మెలకువలు కలిగి ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి కృపనివ్వండి. ఓ నాన్న, ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.